ప్రైజ్ లార్డ్. ఈరోజు మే 28వ తారీఖు దేవుని వాక్య ధ్యానాన్ని మనము చూసుకుందాం. ప్రాముఖ్యంగా నిన్నటి దినాన మనం చూసినటువంటి విషయం, దేవుని వాక్యము లేదా ఆ పరిశుద్ధ లేఖనము ఎటువంటిదై ఉంటుంది అంటే అది దైవావేశము వలన కలిగినది. అంతమటుకే కాకుండా ఇట్ ఈస్ ఇనరెంట్ అంటే ఏ తప్పిదము ఏ లోపము లేనటువంటిదిగా నిన్నటి దినాన అట్టి భాగమును మనము ధ్యానం చేసుకొని ఉన్నాం. అయితే ఈరోజు మనము చూసేటటువంటి విషయము, దేవుని వాక్యము పనిచేస్తున్నటువంటి తీరు. అందులో ప్రాముఖ్యంగా మనం గమనించినట్లయితే అది ఎట్టి విషయాల పట్ల మానవునిపై, మరి ప్రాముఖ్యంగా ప్రతి విశ్వాసిపై ఎట్టి ప్రభావమును చూపుతుంది. అది చాలా ప్రాముఖ్యమైన విషయం. ఎందుకంటే ఇక్కడ గమనించాల్సినటువంటి విషయం, ఈ లేఖనము మానవునిపై ఎట్టి ప్రభావము చూపుతుందో అది చాలా ఉన్నతమైన విషయము. ఎందుకంటే ఇక్కడ మనం గమనించాల్సినటువంటి విషయము, ఇక్కడ ఈ దైవావేశము వలన కలిగినటువంటి ఈ లేఖనము, ఇక్కడ దైవజనుని యొక్క పాత్ర ఆ దేవుని యొక్క మనస్సును తీసుకొని వచ్చి, అంటే ముందు తాను అర్థం చేసుకోవాలి, తాను దాన్ని మిడింపజేసుకోవాలి, ఆ తర్వాత ఆ దేవుని మనస్సును విశ్వాసి హృదయములో కేంద్రీకరించాలి. ఈ వాక్యపు పనిలో మరి ప్రాముఖ్యంగా మనం గమనించినట్లయితే ఏమేమి జరగాలని ఇక్కడ దేవుడు ఆశిస్తూ ఉన్నాడో మనం ఇక్కడ గమనించగలుగుతాం. ప్రాముఖ్యంగా ఈరోజు మనం ధ్యానం చేసేటటువంటి వచనము 2 తిమోతికి రాసినటువంటి పత్రిక 3వ అధ్యాయం 17వ వచనము. 16, 17 అవి తెలుగు భాగంలో కలిసి ఉంటా ఉన్నాయి. అటువంటి వాటిని మరొకసారి చదువుకొని ఇక్కడ అవి చేయవలసినటువంటి పని ఏమిటో మనం ఇక్కడ చూడబోతా ఉన్నాం. 16వ వచనం, దైవజనుడు సన్నద్ధుడై ప్రతి సత్కార్యమునకు పూర్ణముగా సిద్ధపడి ఉండినట్లు దైవావేశము వలన కలిగిన ప్రతి లేఖనము, ఆలోచించాలి, ఇక్కడి నుంచి మన భాగము లేదా మన ధ్యానము ప్రారంభం అవుతాం. ఈ ప్రతి లేఖనము ఉపదేశించుటకును, ఖండించుటకును, తప్పుదిద్దుటకును, నీతి అందు శిక్ష చేయుటకును ప్రయోజనకరమై ఉన్నది. ప్రాముఖ్యంగా 4 విషయాలు మన ఎదుట పెట్టబడతా ఉన్నాయి. అంటే ఏ రీతిలో ఈ దేవుని యొక్క వాక్యము పని చేయబోతుంది, పని చేయవలసినటువంటి అవసరతను ఇక్కడ జ్ఞాపకం చేస్తుందో వాటి విషయంలో మన యొక్క దృష్టిని మనం నిలపవలసినటువంటి ఆ ఆవశ్యకతను ఇక్కడ జ్ఞాపకం చేస్తాం. ఈ లేఖనము ఏదైతే మనము దైవావేశము వలన, గాడ్ బ్రీత్డ్ వర్డ్ అండ్ ఇనరెంట్ వర్డ్ అని మనం చెప్పుకుంటున్నామో, అంటే దైవావేశము వలన కలిగినటువంటి ఈ లేఖనము, ఎటువంటి తప్పిదము లోపము లేనటువంటి ఈ లేఖనము ఎట్టి కార్యము లేదా ఎట్టి పనిని ఒక విశ్వాసి జీవితంలో జరిగిస్తుందో అది చాలా ప్రాముఖ్యము. ఈ విషయాన్ని స్పష్టంగా మనం అక్కడ గుర్తించాలి. ఇక్కడ మొదటిగా మనం గమనించినట్లయితే అక్కడ చెప్పబడుతున్నటువంటి మాట కనుక మనం చూసినట్లయితే, ప్రతి లేఖనము ఉపదేశించు ఫర్ టీచింగ్. ఇక్కడ మనం గమనించాల్సినటువంటి విషయము, నేటి దినాన అనేకమైనటువంటి సామాజిక మాధ్యమాల ద్వారా ఆ ఉపదేశమును పొందుకునే ప్రయత్నం. అంటే ఇక్కడ గుర్తించాల్సినటువంటి విషయము, ఈ లోకరీతి అయినటువంటి నీతి సూక్తుల ద్వారా ఉపదేశము పొందాలని అనుకుంటూ ఉంటారు. కానీ అట్టి ఉపదేశము తాత్కాలికము. కానీ ఈ పరిశుద్ధ లేఖనము అందించేటటువంటి ఆ ఉపదేశము మనుష్యుల యొక్క జీవిత నడవడి మీద ప్రభావము చూపించడం మనం ఇక్కడ చూడగలుగుతా ఉంటాం. ప్రాముఖ్యంగా మనం గుర్తించినట్లయితే ఉపదేశించుటకును, ఫర్ టీచింగ్. ఆలోచించాలి, ఇక్కడ 2 కోణాలలో మనం దీన్ని గుర్తించాలి.
దైవజనుని పాత్ర అంటే ఇక్కడ ఇట్టి విషయాలకు నీవు సిద్ధపడి ఉండి ఇట్టి వాటిని అంటే ఈ పరిశుద్ధ లేఖనమును అక్కడ ఎఫెసులో ఉన్నటువంటి సంఘములోని విశ్వాసులకు నీవు చేర్చడానికి ఏ విషయాలు నువ్వు గుర్తుంచుకోవాలి? తిమోతి అని హెచ్చరిస్తూ ఇక్కడ చెప్తున్నటువంటి మాట ఉపదేశించుటకు. ఇది చాలా పెద్ద టాస్క్ అండి ఒక దైవజనునికి. ఎందుకనంటే ఉపదేశము అప్పటికప్పుడు తాను ఆలోచించుకొని చేసేటటువంటిది కాదు. దాని మీద ఒక సుదీర్ఘమైనటువంటి పనిని వర్క్ చేయవలసినటువంటి అవసరత. అది ఏ సందర్భంలో చెప్పబడింది? ఇక్కడ ఆలోచించాల్సినటువంటి విషయం, ఏదైనా ఒక ప్యాసేజ్ బోధ చేయబడుతుంది లేదా ఒక సర్మన్ దాని మీద ప్రిపేర్ చేయబడుతుంది అని అంటే ఇక్కడ గుర్తించాల్సినటువంటి విషయము దాని మీద ఎంతో వర్కౌట్ చేయాల్సినటువంటి అవసరత. ఏదో చూచాయిగా ఆకతాయితనంగా అప్పటికప్పుడు నాకు ఇది అనిపిస్తుందని చెప్పేటటువంటి విషయం కాదు. ఇక్కడ గుర్తించాల్సినటువంటి విషయం, విడ్డూరమైనటువంటి విషయం, విచారకరమైనటువంటి విషయం, నేటి దినాన దైవజనులు దేవుని యొక్క వాక్యాన్ని ఇంటర్ప్రెట్ చేయడం విషయంలో వారికి ఏది తోచితే అది చెప్పడము చాలా విడ్డూరమైనటువంటి విషయం. నాకేమనిపిస్తుందో ఇక్కడ ప్రాముఖ్యం కాదు, లేదా ఇతరులకేమనిపిస్తుందో ఇక్కడ ప్రాముఖ్యం కాదు. ఈ దేవుడు ఏమి చెబుతున్నాడో అది ప్రామాణికము. అంతేకాని ఇక్కడ మనము లేనేమనుకుంటున్నాను, అవతల ఇంకా ఇతరులు ఏమనుకుంటున్నారు అది ప్రాముఖ్యం కాదు. ఫర్ టీచింగ్, ఈ ఉపదేశము ఎట్టి ఉపదేశమో మనం ఇక్కడ గుర్తించాలి. ఈ ఉపదేశము మనుష్యుల యొక్క జీవితాన్ని మార్చేటటువంటి ఉపదేశము. అందుకని మనం ఒకవేళ ఆలోచించినట్లయితే ఆ కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 2వ అధ్యాయము 14వ వచనం నుంచి మనం చూసినట్లయితే అక్కడ చెప్పబడుతున్నటువంటి మాటను మనం గుర్తించాలి. 2వ అధ్యాయం 14వ వచనము, ప్రకృతి సంబంధి అయిన మనుష్యుడు దేవుని ఆత్మ విషయములను అంగీకరింపడు, అవి అతనికి వెర్రితనముగా ఉన్నవి, అవి ఆత్మానుభవము చేతనే వివేచింపదగును గనక అతడు వాటిని గ్రహింపజాలడు. ఆత్మ సంబంధి అయిన వాడు అన్నిటినీ వివేచించును గాని అతడు ఎవని చేతనైనను వివేచింపబడడు. ప్రభువు మనస్సును ఎరిగి ఆయనకు బోధింపగలవాడెవడు? మనమైతే క్రీస్తు మనస్సు కలిగిన వారము. ఈ విషయాన్ని స్పష్టంగా మనం ఇక్కడ గుర్తించాలి. ఈ బోధలో మనం గ్రహించాల్సినటువంటి విషయము, ఈ లోక సంబంధమైనటువంటి వాడు ఆత్మ సంబంధమైనటువంటి వారి పట్ల ఒక సుదీర్ఘమైనటువంటి ఆ క్లియర్ డిఫరెన్స్ను, ఆ భేదమును మనకి ఇక్కడ చూపిస్తాం. ప్రకృతి సంబంధి అయినటువంటి వాడు అంటే ఈ లోక సంబంధి, ఇట్టి ఉపదేశము వానికి వెర్రితనమే. కానీ ఆత్మ సంబంధి అయిన వాడు వాటిని వివేచించి వాటిని గ్రహిస్తాడు. క్రీస్తు మనస్సు కలిగిన వారమై, ఈ బోధలో ప్రాముఖ్యమైనటువంటి విషయము క్రీస్తుకు కలిగినటువంటి మనస్సు మన అందరిలో ఉండాలి. అది చాలా, ఆయన ఎట్టి ప్రేమను కనపరిచాడు, ఆయన ఎట్టి తగ్గింపును చూపించాడు. ఇవన్నీ కూడా అంటే క్రీస్తు సారూప్యతలోనికి మార్చబడటానికే ఈ బోధ. అట్టి బోధ నేటి దినాన మన యొక్క దైవజనుల ద్వారా మన సంఘములో అందించబడుతుందా? ఇది ప్రతి విశ్వాసి గమనించాలి. మొదటి విషయము ఉపదేశించుటకు అంటున్నాడు. రెండో విషయము ఖండించుటకును. ఈ విషయాన్ని ఇక్కడ మనం గుర్తించాలి. ఫర్ రీప్రూవింగ్ ద స్క్రిప్చర్. ఇక్కడ రెండవ పని, ఈ లేఖనము మన జీవితాల్లో చేసేటటువంటి విషయము ఖండించుటకును. ఇక్కడ గుర్తించాల్సినటువంటి విషయం, గట్టిగా అరవడము ద్వారాను లేకపోతే గట్టిగా చెప్పడము ద్వారానో అక్కడ ఖండించబడరండి. దేవుని యొక్క వాక్యము స్పష్టముగా అందించబడుతున్నప్పుడు దే ట్రై టు రిప్రూవ్ దెమ్సెల్ఫ్. అంటే వారు అక్కడ ఖండించబడటానికి
ఆ పాయింట్లో వారు ఆగి ఆలోచించడానికి, ఇంకా ఆ తప్పుడు విధానంలో ముందడుగు వేయడానికి ఒకలాంటి భయానక పరిస్థితి వారిలో ఎదురవుతుంది. ఇట్టి ఖండన నేటి దినాన దేవుని యొక్క వాక్యములో, సంఘములో అవసరమై ఉంటుంది అని ఇక్కడ మనం గుర్తించాలి. ఖండించుటకు, ఖండించుటకు ఇది చాలా ఇంపార్టెంట్ అండి. ఎందుకంటే ఇక్కడ తప్పుడు బోధలను నేటి దినాన ఖండిస్తూ సరి అయినటువంటి బోధ ఏదైతే దేవుడు ఆశిస్తూ ఉన్నాడో దానిని ప్రజలు, మరి ముఖ్యంగా విశ్వాసుల యొక్క మనసుల్లో, హృదయాల్లో ఒక స్థిరమైనటువంటి బోధను అక్కడ ప్రజెంట్ చేయాలనంటే తప్పుడు బోధలను ఖండించాలి. అంత మట్టుకే కాకుండా తప్పుడు విధానాలను, తప్పుడు విశ్వాసాలను, ఇంకా భక్తిహీనతను, ఇటువంటి వాటిని అన్నిటినీ ఖండించవలసినటువంటి అవసరం. నేటి దినాన విచారకరమైనటువంటి పరిస్థితి ఏమిటంటే ఉంటే ఉందిలే, లేకపోతే అయితే అయ్యిందిలే, కాదు కాదు కాదు, ఖండిస్తూ ముందుకు కొనసాగవలసినటువంటి అవసరం. ఖండించకపోతే వారు ఆ పాయింట్లో ఆగకపోవడం, లేకపోతే ఇది తప్పు కాదేమోనన్నట్ట భావనలో వారు ఉండిపోవడం మనం ఇక్కడ గుర్తించగలుగుతాం. కాబట్టి మొదటిది ఉపదేశించుటకును, రెండవది ఖండించుటకును, మూడవది తప్పు దిద్దుటకును, ఫర్ కరెక్షన్. ఇక్కడ ఇది తప్పని తెలియజేయడం ఎంత ప్రాముఖ్యమో సరి అయినది కూడా వారి ఎదుట పెట్టబడడం అంతే ప్రాముఖ్యము. సరే, తప్పులో వెళ్ళొద్దు, మరి ఏది సరి అయినదో అది తెలియాలి కదా. కాబట్టి ఇక్కడ తప్పుదిద్దుటకును, ఇట్టి విషయాన్ని మనం ఇక్కడ గుర్తించాలి. ఈ తప్పుదిద్దుటకు అనేటటువంటి ఆ మాట పేతురు గారు గనక ఇక్కడ మనం చూసినట్లు అద్భుతమైన నిర్వచనం ఇస్తూ ఉన్నాడు. మొదటి పేతురు పత్రిక 2వ అధ్యాయం మొదటి 2 వచనాలను గనక మనం ఇక్కడ చూసినట్లయితే అక్కడ చెప్పబడుతున్నటువంటి మాట, ప్రభువు దయాళుడని మీరు రుచి చూచి ఉన్న ఎడల సమస్తమైన దుష్టత్వమును, సమస్తమైన కపటమును, వేషధారణను, అసూయను, సమస్త దూషణ మాటలను మాని క్రొత్తగా జన్మించిన శిశువులు పోలిన వారై నిర్మలమైన వాక్యమును పాల వలన రక్షణ విషయంలో ఎదుగు నిమిత్తము ఆ పాలన అపేక్షించుడి. అంటే ఏ విషయాలలో ఇక్కడ ఒక విశ్వాసిని సరిచేస్తుందో మనం ఇక్కడ గుర్తించాలి. దుష్టత్వమును మానాల, కపటమును, వేషధారణను, అసూయను, దూషణ మాటలు ఇవన్నీ కూడా మానివేసి ఏ విధముగానైతే క్రొత్తగా జన్మించినటువంటి శిశువు ఎటువంటి కల్మషము లేకుండా, ఎటువంటి తప్పు లేకుండా, ఎటువంటి స్వచ్ఛమైనటువంటి నిర్మలమైనటువంటి తల్లి పాల ద్వారా పోషించబడతా ఉంటాడో, అట్టి నిర్మలమైనటువంటి ఈ వాక్యం అనే పాలను మనము ఆపేక్షించినట్లయితే వి విడ్ బి కరెక్టింగ్ అవర్ సెల్ఫ్. మనము కరెక్ట్ చేయబడతాం, తప్పు దిద్దుకుంటాము అనేటటువంటి ఆ సత్యాన్ని మనం ఇక్కడ గుర్తించాలి. చివరిగా మనం ఇక్కడ చూసినట్లయితే మొదటిది మనం చూసినటువంటి విషయం ఉపదేశించుటకును, రెండవది ఖండించుటకును, మూడవది తప్పుదిద్దుటకును, నాలుగవది నీతి యందు శిక్ష చేయుటకును ప్రయోజనకరమైనది. ఇవన్నీ చేస్తూ ఇక్కడ మనం గుర్తించాల్సినటువంటి విషయం, ఆయన నీతి మనయందు పనిచేయాలి. నీతిలో శిక్ష చేయుటకు అంటే టు ట్రైన్ ఇన్ రైచియస్నెస్, టు గెట్ ట్రైన్డ్ ఇన్ రైచియస్నెస్, ఇది మనం గుర్తించాలి. ఫర్ ట్రైనింగ్ ఇన్ రైచియస్నెస్ అంటా ఉన్నాడు. నీతి యందు శిక్ష చేయుటకు, ఈ మాట చాలా సంజీవని వంటిదిగా మనం ఇక్కడ గుర్తించాలి. ఎందుకనంటే మన నీతియుక్తమైనటువంటి జీవితము ఈ బోధ సంబంధమైనటువంటి ఆరోగ్యకరమైనటువంటి బోధ మనకు అందించబడుతుందంటే నీ యొక్క నీతి జీవితాన్ని నువ్వు అక్కడ ప్రదర్శించు. అది చాలా ప్రాముఖ్యం. అది చెబుతూ ప్రయోజనకరమై ఉన్నది అంటా ఉన్నాడు. అంటే అది ఎవరికి? పౌలుకా, తిమోతికేనా, లేదా ఆ దేవుని వాక్యాన్ని ఇక్కడ మనకు అందిస్తున్నటువంటి వారికా? కాదు. అది
ఆ వాక్యాన్ని వింటున్నటువంటి లేదా ఆ వాక్యానుసారంగా దేవుని వాక్యం ఏదైతే నా జీవితంలో ఈ విషయాల్లో పనిచేస్తుందని అనుకుంటా ఉన్నావు, అది నీకు ప్రయోజనకరమై ఉంటుంది. ఇట్టి విషయాల పట్ల దృష్టి ఉంచాలి. 2 కోణాలు. ఒక విధముగా దైవజనుడు వీటి యందు దృష్టించి తన సంఘానికి ఇట్టి వాక్యాన్ని అందించాలి. రెండవది, విశ్వాసులు కూడా ఇట్టివి మా కాపరి ద్వారా మాకు అందించబడుతున్నాయా లేదా అనేటటువంటి ఆస్పృహ కలిగి ఉండాలి. ఇది చాలా బాగా. ఈ విధముగా దేవుని వాక్యము పనిచేసినప్పుడు క్రీస్తుకు కలిగినటువంటి మనసు లేదా క్రీస్తు సారూప్యతలోనికి మనం మార్చబడడానికి అది గొప్ప కార్యము మన జీవితాల్లో చేస్తున్నట్లుగా మనం గుర్తించాలి. కాబట్టి ఇట్టి విధముగా ఈ లేఖనము, దేవుని యొక్క వాక్యము ప్రతి విశ్వాసి జీవితాల్లో పనిచేయాలి. ఉపదేశించబడటానికి, ఖండించబడటానికి, ఇంకా తప్పుదిద్దుకొనడానికి, నీతి యందు శిక్ష చేయబడడానికి, ఈ విషయాలపై దృష్టి ఉంచుతా ఉన్నాం. దేవుని వాక్యం విన్నప్పుడు అట్టివి నీవు తీసుకొనగలుగుతా ఉన్నావు. ప్రార్థన చేస్తాం. అత్యంత కృపగల దేవం, అయ్యా నీ లేఖనము పనిచేసేటటువంటి తీరు పట్ల మేము ఇక్కడ దృష్టిస్తాము. అయ్యా దైవజనునిగా అట్టి విధముగా పనిచేయడానికి, అయ్యా విశ్వాసిగా అట్టి విషయాలను విని సరిదిద్దుకోవడానికి మీరు హెచ్చరిస్తున్నటువంటి ఈ గొప్ప మాటలను మేము ఇక్కడ గమనిస్తాము. అయా అవి మా జీవితాల్లో గొప్పగా పనిచేయటానికి తండ్రి దేవ, మేము వాటి విషయాల్లో తండ్రి దేవ దృష్టించి స్పృహ కలిగి ఉండటానికి మీ కృపలో భద్రపరచుకోవడం యేసు నామములో ప్రార్థించండి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్.